మేషం రాశి. ఈరోజు రాశి ఫలాలు నవంబర్ 15. హాయ్ ఉలారా. ఈరోజు మేషం రాశివారికి ప్రత్యేకమైన రోజు. కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో ముందుకు పోవటానికి మంచి అవకాశాలున్నాయి. నీ జీవితంలో నేటి రోజుతో కొత్త ఉత్సాహం నింపుకోండి. ప్రేమలో, కుటుంబంలో ముద్దుల పిచ్చి ఉంటుంది. మీరు ఇష్టపడేవారు మీకోసం సాన్నిహిత్యం చూపిస్తారు. మీరు కూడా వారిని మరింత ప్రేమతో చూసుకోండి. ఓ చిన్న సంభాషణ అది మరింత బలంగా మార్చొచ్చు. వృత్తిలో కొత్త అవకాశాలు మీ దారిలో ఎదుర్కోవచ్చు. ధైర్యంగా ముందుకు వదలకండి. సాహసాలు ఫలించే రోజు ఇది. ఆర్థికంగా కూడా లాభాల దిశగా పరిణామాలు జరుగుతాయి. కాని పొదుపు చేయడంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి తగ్గించుకుంటే మీకు బాగుంటుంది. మానసిక శాంతి కోసం రోజూ 10 నిమిషాలు ధ్యానం చేయడం మంచి ఫలిస్తుంది. ఇక మిత్రులారా, జీవితంలో సాహసం లేకుండా ప్రగతి ఉండదు. ప్రతిరోజూ కొత్త ఆశయాలతో ముందుకు సాగండి. నిత్యం ఎదుగుదలకు ప్రయత్నించండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణపతి. శుభరంగు ఎరుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త సంబంధం మొదలు కావచ్చు లేదా ఉద్యోగంలో ప్రగతి కలిగే అవకాశముంది. మరలా కలుద్దాం. ఈ రకంగా ఒక్క నాగరికమైన శుభదినోత్సవం చేసుకుందాం. అదేహో మేషాలవారికి నేటి రోజంతా శుభాలు. వృషభం రాశి. హలో వృషభ రాశివారికి నమస్కారాలు. ఈరోజు మీకోసం ఒక చిన్న జ్యోతిష్య సూచన మీరు చూస్తే బాగుంటుంది. ఈరోజు వృషభం వారికి ప్రేమలో ఒక మంచి సంఘర్షణ, కాని అదే సమస్యను అర్థం చేసుకుని ఓ సానుభూతితో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న అనబద్ధాలు ఉన్నా అవి త్వరగా క్షమించుకోవడం వల్ల బంధాల బాగుంటాయి. వృత్తిలో కొత్త అవకాశాలు కనిపించాయి. కాని తొందరలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. పెద్ద ఖర్చుల్లో ఓపిరిపడకండి. కష్టపడితే మంచి ఫలితం చెల్లే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఒత్తిడితో మూడ్ కొంచెం తగ్గవచ్చు. కనుక రోజులో కొన్ని నిమిషాలు ఇటేషన్ లేదా శ్వాస వ్యాయామం చేయండి. మానసికంగా ఉంటూ మీరు కాస్త రిలాక్స్ అవ్వాలి. ముగించి చెప్పాలంటే ప్రతి పరిస్థితి మనలో ఒక గాథన తెలుపుతుంది. ఆ కథను మనం ఎలా చదివితే ముందు చెప్పుకున్న దారుల్లో లేకుండా కొత్త దారులు చూపుతుంది. ఈరోజు పూజించాల్సిన దేవుడు శివుడి ఆరాధన. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు అవకాశముందే ఉన్న ఒక వ్యాపార ఐడియా ముందుకు వెళ్లే అవకాశం. అంతే వృషభం, ఈ సూచనలు మీకిష్టపడ్డాయనుకుంటా. రోజంతా సంతోషంగా ఉండు. మిథునం రాశి. హాయ్ మిత్రులారా. ఈరోజు మిథునం వారికి నా హెలో. ఈరోజు మీ జీవితం పుంజుకోవడానికి కొత్త ఛాన్సులు తెరుచుకునే రోజులలో ఒకటి. కాబట్టి మనం రాశి ఫలాలు చూద్దాం. పెరిగిపోయిన ప్రేమ, కుటుంబ బంధాల విషయంలో మంచి సమయం వచ్చింది. మీ ఆప్తులు, స్నేహితులతో ఉండటం మరింత ఆనందాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా ఉంటే చిన్న తేడాలు సులభమే పరిష్కారం అవుతాయి. పని రంగంలో కొత్త అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. కొంత ఆర్థిక లాభం సాధించడానికి మంచి సన్నివేశం ఉంది. కాని శ్రమతో పాటు జాగ్రత్తగా వ్యూహాలు రాయడమూ ముఖ్యం. ఆరోగ్యానికి రోజంతా కొంత విశ్రాంతి ఇవ్వండి. మానసికంగా తగిన శాంతి కోసం స్వల్ప ధ్యానం వలన మీకే మంచిది. అలసట తదిలిపోతుంది. ఇది మన జీవితంలో ప్రతి చిన్న బ్రతుకుపాటులోనూ ముందుకు పోవడానికి ఒక మంచి రోజు. ధైర్యంగా ముందుకు సాగండి. మీరు దెబ్బతినరు. ఈరోజు పూజించాల్సిన దేవుడు వెంకటేశ్వరస్వామి. శుభరంగు గులాబీ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు పెద్దగా విజయం ఇవ్వగల అవకాశం, కొత్త ప్రాజెక్ట్లో తీసుకునే అవకాశం. ఇలా మీరు ఈరోజు మీకు వచ్చేస్తుంది. పెదవి మీద చిరునవ్వుతో ముందుకు సాగండి. మరి కలుసుకుందాం ఇంకోసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి.
మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. హలో కర్కాటక రాశివారికి, ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఒక మంచి అవకాశం ఉంది. సంతోషం, ఆశీర్వాదాలన్నీ చేర్పించి ఈరోజు మీ జీవితం కొత్త అందాన్ని తీసుకురాబోతోంది. ప్రేమకథలో కొంచెం మ్యాజిక్ ఉందనుకుంటున్నారా? కుటుంబంలో చల్లదనం, మాటల ఆధ్యాత్మిక ఖచ్చితత్వం వల్ల సంబంధాలు మరింత బలమవుతాయి. మీ ప్రియతముడితో లేదా సన్నిహితులతో హృదయపూర్వక సమయం గడపండి. వృత్తి విషయంలో కొత్త ఆలోచనలు మీకీ, సహచరులకి మంచి ఫలితాలు తీసుకుంటాయి. ఆర్థికంగా రోజంతా జాగ్రత్త పాటించండి. చిన్న పెట్టుబడి కొంత నష్టానికి గురికాదు. మరికూడా డబ్బుతో మంచి మేనేజ్మెంట్ అవసరం. ఆరోగ్యం సందడిగా ఉండాలి, కానీ డిన్నర్ మరచిపోకండి. మానసికంగా ఒత్తిడి తగ్గించేందుకు ఒక చిన్న మైండ్ఫుల్ ప్రాక్టీస్ చేయండి. ఈ రోజుకు మీరు ఒక గొప్ప అవకాశం మీ చేతుల్లోనే ఉన్నది. ధైర్యపడండి, విశ్వాసం మీకు విజయాన్నిస్తుంది. చదివిన వాటిని మీరు అనుసరించండి. ఈరోజు పూజించాల్సిన దేవుడు లార్డ్ గణేశ. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరగబోయే అవకాశం కొత్త స్నేహం లేదా సహకారం ఏర్పడటం. ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. మీరోజు మంచి మార్గంలో సాగిపోతుంది. సింహం రాశి. నమస్తే సింహరాశి మనసారా మిత్రులారా, ఈరోజు మీకోసం చిన్న సున్నితమైన రోజుల కార్యాచరణ చెప్పాలనుకుంటున్నాను. మీరు సింహం రాశివారి అయితే ఈ రోజంతా శక్తివంతంగా, సంతోషంగా ఉండబోతున్నారు. అందరి దృష్టి మీపై ఉంటుంది. మీరు ఎలా ఆలోచిస్తారో, ఎలా స్పందిస్తారో అది ముఖ్యం. ప్రేమ విషయానికి వస్తే ఈరోజు బంధాలు మరింత బలపడతాయి. కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడటం వల్ల హృదయాలు కలిసే అవకాశం ఉంటుంది. ప్రియమైనవారిని అర్థం చేసుకోవడం వల్ల మీ దగ్గర ప్రేమ శక్తి పెరుగుతుంది. వృత్తిపరంగా చూస్తే ఈరోజు కొత్త అవకాశాలు మీ దారిలో వచ్చి నిలుస్తాయి. కష్టపడితే త్వరగా ఫలితం సాగిపోతుంది. ఆర్థికంగా మంచి లాభాల అవకాశాలు కలుగుతాయి, కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో ఈరోజు మీ శరీరం వాతావరణ మార్పులకు స్పందించవచ్చు. జాగ్రత్తతో ఉండండి. బాగా ఆహారం తినండి. మానసికంగా మీరు సానుభూతిగా, ధైర్యంగా ఉండటం మంచిది. మొత్తంగా ఈరోజు మీరు మీ లోపాలను గుర్తించి మంచి మార్గంలో పయనించండి. ప్రతిదీ సాధ్యం. మీరు బలమైనారంటే ప్రపంచం కూడా మీ వెంటే కలిసిపోతుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ విజయలక్ష్మి. శుభరంగు గోధుమరంగు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త వ్యాపారపు ఒప్పందం జరగడం. అలాగే మీ జీవితంలో ముందుకు సాగేందుకు సానుకూల పరిస్థితులు సృష్టించుకుంటూ ముందుకదిలితేనే విజయం మీ కొరకు. చంద్రుడి ఆశీస్సులతో మరుకారు కలువలా ప్రారంభిద్దాం. కన్య రాశి. నమస్కారం కన్య రాశివారు, ఈరోజు మీకోసం నా చిన్న జ్యోతిష్య సూచనలు తీసెయ్యాం. ఈరోజు మీరు మీ జీవితంలో కొంత మెరుగుపడే అవకాశం తీసుకురావాలి. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకుని చుట్టుపక్కల ఉన్న వారితో సహనం పెంచితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమ విషయంలో ఈరోజు మీ భార్యాభర్తల మధ్య చిన్న మాటల వల్ల అర్థం తప్పు తలెత్తకూడదు. సన్నిహితులు మీకు చాలా సాయం చేస్తారు. వారితో ముఖాముఖీ మాట్లాడడం ఉత్తమం. కుటుంబ ప్రధానులు మీ ఆలోచనలకు మద్దతు ఇస్తారు. పనిపరంగా ఈరోజు కొత్త బాధ్యతలు మీరు చేపట్టవచ్చు. ఆర్థిక రంగంలో స్మార్ట్ ఆలోచనలు అవసరం. పెద్ద పెట్టుబడులు వాయిదా పెడితే మంచిది. చిన్న సంభవాలు, చిల్లర ఖర్చులు తెలుసుకుందామంటే జాగ్రత్త. ఆరోగ్యం పరంగా తలనొప్పులు, ఒత్తిడి కొంత ఉండొచ్చు. సాధారణ ధ్యానం లేదా సులభ వ్యాయామాలు మీకు ఉపయోగపడతాయి. మానసికంగా స్ట్రెస్ తగ్గించాలని ప్రయత్నించండి. స్నేహితులారా, జీవితంలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి. ప్రతి కొత్త రోజు ఒక కొత్త అవకాశం. మీరు ఎదగాలి. మీరు మంచిదే చేస్తారు అని నమ్మకం పెంచుకోండి. ఈరోజు పూజించాల్సిన దేవుడు విష్ణుదేవుడు. శుభరంగు గ్రీన్. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు అవకాశం కొత్త ప్రాజెక్టులో అధిక బాధ్యతలు కలగడం. ఇలా మీకు నా చిన్న సూచనలు. మీరు ఎదిగే దారిలో ఉండాలని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు. తులరాశి. హై తులరాశివాళ్లారా, ఈరోజు మీకోసం కొద్ది స్పెషల్ హోరాస్కోప్ తీసుకున్నాం. సాగే కాలం, ప్రయాణంపై మనసులో ఎటువంటి అస్పష్టత ఉంటే అది స్పష్టమవుతుంది. చుట్టూ వారితో మంచి సమయాలు గడపడం కోసం దయచేసి ప్రయత్నించండి, బాగుంటుంది. ప్రేమలో మీరు మీ భాగస్వామితో పాత సమస్యలు మాట్లాడి క్లారిటీ పొందగలుగుతారు. కుటుంబంలో చిన్నపిల్లల పట్ల జాగ్రత్త తీసుకోండి, వారి ఆరోగ్యంపై మరింత మనసు పెట్టండి. ఎవరైనా గొడవకు దారితీసే పరిస్థితులు సృష్టించే అవకాశాలు ఉన్నాయండి. వృత్తిలో మీ పని సమయానికి పూర్తి అవుతుంది. ప్రత్యేకంగా ఎవరైనా కొత్త పనివారి కోసం ఆలోచిస్తే స్వల్ప పరీక్షలు ఉండొచ్చు, కానీ సక్సెస్ అంతే ఉంటుందని చెప్పగలను. ఆర్థికంగా అనుకోని లాభాలు రావచ్చు, కానీ గడిచిన ఖర్చులు చూసి జాగ్రత్త పడండి. ఆరోగ్యం విషయానికి వస్తే తలనొప్పులు, అల్లర్లు ఉంటే ఎక్కువ రిలాక్సేషన్ అవసరం. మానసికంగా స్ట్రెస్ తగ్గించుకుని ధ్యానం చేయడం మీకు చాలా ఉపకరిస్తుంది. ముగింపుగా ఏదో ఒక చిన్న పరువు మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. జీవితం సాదాసీదాగా ఉండుతుంది అంటేనేరు ప్రతి రాశికి కాదు, కానీ మన ప్రయత్నం ద్వారా దాన్ని అందుకోవచ్చు. మరి ముందుకు మరింత బలంగా కదిలేలా ఉండండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ విష్ణువు. శుభరంగు నీలము. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త పరిచయాలు, కాంట్రాక్ట్స్లో సఫలం. ఇలా ఈరోజు మీ రోజును జయించి హ్యాపీగా ఉండండి. మరి ఇంకో రోజు మరో హోరాస్కోప్తో కలుద్దాం. లేకపోతే కామ్ చేస్తూ ఉండండి. వృశ్చికం రాశి. హలో వృశ్చికములారా, ఈరోజు మీకు ఒక స్పెషల్ హోరిస్కోప్ చెప్పేస్తున్నాను. ఈరోజు వృశ్చిక రాశివారికి మంచి అవకాశాలు, కొత్త ఆవిష్కారాలు దారితీస్తాయి. మనసు నేచురల్గా మంచి ఫోకస్ కలుగుతుంది. ప్రేమ విషయానికి వస్తే కుటుంబంలో చిన్నపాటి కూలబడితిరోగతలు వచ్చినా అవి త్వరగా సరిచేస్తారు. మీ భాగస్వామితో సంతోషము, హార్మోనియస్ సంబంధం కొనసాగుతుంది. ప్రేమలో ఓ కొత్త ఛాన్స్ కూడా ఉంటుంది. పని విషయానికి ఈరోజు నిదానంగా, సరైన సమయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా ఉంది, కానీ పడకపోవడమే చేతులు గట్టికావాలి. కొత్త పెట్టుబడులు మొదలెడితే ప్రయోజనం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. చిన్న చిన్న అలసటలు, తలనొప్పులు ఉండొచ్చు. మైండ్ ఒక్క సొంపు వల్ల మనసు బాగుండదు కాబట్టి యోగా, నిద్ర పరపతి పాటించండి. అంతంకోసం మీరు ఎప్పుడూ వమ్ము శక్తికి, ధైర్యానికి నచ్చే మార్గంలో నడవండి. ఇదే మీకు పెరుగుదల తీసుకొస్తుంది. ఏది వచ్చినా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు కార్తికేయ స్వామి. శుభరంగు గరిట్ గ్రీన్. శుభ సంఖ్య 9. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త వ్యాపార లేదా ప్రాజెక్ట్ ఆలోచనలు బాగా పండిస్తాయి. ఈరోజు మీరోజు శుభంగా ఉండాలని, చైల్డ్ లైఫ్ తీయగా సాగాలని నేను కోరుకుంటున్నాను. మరి మళ్ళీ కలిసేదాకా. ధనుస్సు రాశి. హాయ్ ధనుస్సులారా, ఈరోజు మీకోసం ప్రాణం పీల్చే ఒక రాశిఫలాన్ని తెచ్చాను. మీ జీవితం ఏ దిశగా మొగ్గుపడుతుందో ఈ 1 నిమిషం మాట్లాడుకుందాం. ప్రేమ విషయాన్ని చూస్తే కుటుంబంలో చిన్న చిన్న అర్థం తప్పు ఉంటే వెంటనే చర్చించి పరిష్కారం చేసుకోండి. ప్రేమలో సున్నితమైన మాటలు వినడం, చెప్పడం చాలా ముఖ్యం. స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు మీ జీవితానికి ఆనందాన్ని దారితీస్తారు. వృత్తి వాయిస్ చెప్పాలంటే కొత్త మనసు, కొత్త ప్రయత్నాల కోసం ఈరోజు మంచి రోజు. గట్టిగా కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా కూడా సాధారణంగా ఉంటారు, కానీ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి. ఆరోగ్యం విషయంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సరైన ఆహారం, కొంచెం వ్యాయామం చేస్తే మీ మానసిక శాంతి పెరుగుతుంది. మరి చివరిగా ఏదైనా సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి. మీ మనశ్శక్తి, ఆత్మవిశ్వాసం మీకు మార్గదర్శకంగా ఉంటుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీరాముడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త వృత్తి సంబంధమైన సూపర్ అవకాశాలు. ధనుస్సులారా, ప్రతిరోజు మీకు కొత్త ఆశ, కొత్త శక్తి తెచ్చిపోదాం.
కలిసే వరకు సరదాగా ఉండండి. బాయ్. మకరం రాశి. హే మకరం రాశివాళ్ళు, ఈరోజు మీకోసం నా ప్రత్యేక హోర్ వచ్చేసింది. చూసేయండి మీ ఎమోషన్స్, కెరీర్, ఆరోగ్యం ఎలా ఉంటాయో. ప్రేమలో ఈరోజు మీరు బాగా ఖుషీగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. చుట్టుపక్కల మంచి మూడ్ పుంజుకునే సంభావన ఉంది. మీ ప్రేమ జీవితంలో చిన్న చిన్న అపస్మరణలు వస్తాయో కానీ అవి త్వరగా సరిచేసుకోవచ్చు. వృత్తిలో మీ సత్తా బాగా వెలుగుల్లో ఉంటుంది. ఏ కొత్త ప్రాజెక్ట్ మీద పని మొదలవుతుందేమో, కొంత అదనపు ఆదాయం వస్తేనే ఆశ్చర్యపడకండి. కానీ ఖర్చులపైన జాగ్రత్త వహించండి. సరికొత్త పెట్టుబడులు తక్షణ తీరావద్దు. ఆరోగ్యం విషయంలో ఎడారల్లో పయనం చేస్తున్నట్లే కాస్త అలసట ఉండొచ్చు. మరి కనీసం సంతోషంగా ఉండేందుకు రోజంతా నీళ్లు తాగడం మరచిపోకండి. మైండ్ రిలాక్స్ చేయడం ముఖ్యం. ముద్రగా చెప్పాలంటే నమ్మకంతో ముందుకు సాగండి. ఈరోజే మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురావచ్చని నా మాట. మరి చైల్డ్ లైక్ సంతోషంతో తలుపులు తట్టి వెళ్ళండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శని మహాదేవుడు. శుభరంగు గోధుమమల. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, ఉద్యోగంలో అభ్యర్థన ఒక మంచి ఫలితాన్ని తీసుకున్నట్టు ఉంటుంది. ఇంతే మకరం రాశిమిత్రులారా, మీరోజు అద్భుతంగా సాగాలని ఆశిస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మరచిపోకండి. కుంభం రాశి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు కుంభం రాశి వాళ్లకి కొత్త ఆలోచనలు, క్రొత్త ఆరంభాల కోసం చాలా మంచి రోజు. మీలో నేర్పు, ధైర్యం బాగా మెరుగెత్తుతాయి. ప్రేమలో కొన్ని చిన్న మసాలాలు ఉండొచ్చు, కాని అందరి మాటలు ముదురు చేసుకోకండి. కుటుంబంలో చిన్న అర్థం కాకపోతే మంచిగా మాట్లాడుకుని పరిష్కరించుకోవడమే మంచిది. వృత్తి విషయానికి వస్తే మంచి అవకాశాలు మీ కాళ్లమీద పడుతున్నాయి. ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఖర్చులు ఈరోజు వలన తగ్గించుకోండి. ఆరోగ్యం పరంగా చిన్న శ్రమతో శరీరం బాగా ఉంటుంది. మనసు ఛలావి కాకుండా ప్రశాంతంగా ఉంచుకోండి. దీనితో మానసిక శక్తి పెరుగుతుంది. అయితే మిత్రులారా, ఎప్పుడూ మానసికంగా బలంగా ఉండండి. జయమే మీది. మీ కష్టాలు మీ విజయానికి మెట్టు మాత్రమే. ముందుకెళ్లతాం. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణపతి. శుభరంగు క్రీమ్, లైటు పింక్. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, కెరీర్లో మంచి ప్రమోషన్ అవకాశం లేదా కొత్త ప్రాజెక్టు మొదలవడం. ఇది మీకోసం నా ప్రత్యేక హోరోలు. మరిన్ని అప్డేట్స్ కోసం తెలుసుకునేందుకు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీనం రాశి. హలో మీనం రాశివాళీ, ఈరోజు మీకోసం వ్యాఖ్యానం తీసుకొచ్చాను. ఇరకాటాలు కూడా ఎక్కేనా? నీ చిత్తశుద్ధితో ఈరోజు సూపర్గా గడపనుంది. ఇవాళ ప్రేమ విషయాల్లో కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా చిన్న మీటింగ్ లేదా ఫ్యామిలీ సెలబ్రేషన్ ఉంటే హృదయానికి ఆనందం నింపుతుంది. జాగ్రత్తగా మీ మాటలు తీసుకోవాలి, ఎందుకంటే అర్థం తప్పుకోకుండా ఉంచుట ముఖ్యం. పని విషయంలో కొత్త అవకాశాలు మీ ముందు ఎదురుచూస్తున్నాయి. ఫైనాన్స్ కూడా స్థిరంగా ఉంటుంది. అయితే పెద్ద పెట్టుబడులు ఈసారి అదృష్టం ఇవ్వకపోవచ్చు. చిన్న పనులు చేయడం మేలు. కోర్టు పూర్వపు పనిచేప్పు కాదు, కింద ఆలోచించండి. ఆరోగ్యం విషయంలో తలనొప్పులు లేదా కాసేపు అలజడి ఉండొచ్చు. ఓవర్హెడ్ ఎందుకోకూడదు. విశ్రాంతి తీసుకుంటూ సింపుల్ డైట్ పాటించండి. మానసికంగా పాజిటివ్గా ఉండడం చాలా అవసరం. చివరికి మిత్రులారా, మీ క్యారెక్టర్ మీద విశ్వాసం పెట్టుకోండి. చిన్న తప్పులకే జారకుండా ధైర్యంగా ముందుకు సాగితే ఈరోజు మీ జాడ మసకబడదు. మీరు చేయగలిగే బెస్ట్ని చేయండి. ఈరోజు పూజించాల్సిన దేవుడు శిఖండి నామదేవుడు. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం, కొత్త ఉద్యోగం లేదా ప్రాజెక్ట్ ప్రారంభం. ఓం మీనం శుభంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం.
ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.